ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉన్నావు భూమి? బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? బానే ఉన్నాను. చూడు, నువ్వు ఆ ఇంట్లో ఉండొద్దు భూమి. ఆల్రెడీ నువ్వు శరత్చంద్ర కూతురువని, ఆ ఇంటి వారసురాలివని అందరికీ తెలిసిపోయింది కదా. అపూర్వ మంచిది కాదు. ఖచ్చితంగా నీకేదో ప్రమాదం తలపెట్టాలనే చూస్తుంది. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే తన ఇంట్లోనే ఉండనివ్వలేదు. ఆగాకు, ఇలాంటివేమీ చెప్పొద్దు. ఏదైనా సేఫ్గా ఉండే హాస్టల్లో పెడతాను, అక్కడుండు. ఇది మరీ బాగుంది. మా నాన్నను ఆ ఇంట్లో వదిలేసి నేనైతే మాత్రం ఎలా రాగలను? ఆయనకు కూడా ఏదో ఏర్పాటు చేస్తాను. ఏం అవసరం లేదు. నేనెక్కడున్నా, ఎలాంటి ప్రమాదంలో ఉన్నా నన్ను ప్రేమించే వ్యక్తి ఒకరున్నారులేండి. ఆయనే కాపాడుకుంటారు. చూసావా శారదా, ఒకళ్ళనొకళ్ళకి ఎదురయ్యేలా చేస్తే ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో. అందుకే ఇదంతా ప్లాన్ చేసింది. నిజమేనండి, ఇదేదో వర్కౌట్ అవుతున్నట్టే ఉంది. చూడండి ఏసీపీ గారు, నేనేంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియక నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు. తర్వాత మీరే చాలా బాధపడతారు. బెదిరిస్తున్నాడు రాజేందర్. అవును మేడం, నాకు చాలా భయం వేస్తుంది. నేను బెదిరించడం లేదు, నేను జస్ట్ చెప్తున్నాను. భయపడ్డాడు రాజేందర్. నాకు అలాగే అనిపిస్తుంది మేడం. నేనేం భయపడలేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. కవర్ చేసుకుంటున్నాడు రాజేందర్. అవును మేడం, నిజమే. అసలు ఏంటి మీ ప్రాబ్లం? శరత్చంద్ర అంకుల్ని నేనెందుకు చెప్పాలనుకుంటాను? మరి సార్ అరెస్ట్ అంటే ఎందుకు పరిగెత్తారో? అది నాకు పోలీసులన్నా అరెస్ట్ అన్నా భయం. పరిగెత్తింది కూడా నేనేదో దేశాలు దాటి పారిపోదామని కాదు. అపూర్వ గారు, పైకి నవ్వుతూ ఉన్న లోపల మీకు బాగా మండుతున్నట్టుంది. ఓ, తెలిసిపోయిందా కేపీ? మీ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుందండి. ముందు ముందు మీరు ఇంకా చాలా చూడాలి, చాలా ఫేస్ చేయాలి. చేస్తాను కేపీ. సవాల్ చెయ్యడానికి, సవాల్ ఎదుర్కోవడానికి నేనెప్పుడు సిద్ధంగానే ఉంటాను. మీకు విషయం తెలియట్లేదు, భూమి నా శోభాచంద్ర చెల్లెమ్మంత మంచిది కాదు. మీరు తట్టుకోలేరు. ఇలా భారీ భారీ డైలాగులు చెప్పడానికేగా చివరి వరకు నించున్నావు. నా ముందు నిలబడి మాట్లాడడానికే భయపడే నువ్వు ఈరోజు ఇంత దర్జాగా నా ఎదురుగా నిలబడి
నా కళ్ళల్లోకే సూటిగా చూసి నాకే ఎదురు తిరిగి మాట్లాడే స్థాయికొచ్చావంటే ఇదంతా ఆ భూమిని చూసుకునేగా. పోగొడతా. నీ ధైర్యాన్ని పోగొడతా. నీలో ఉన్న పాత భయాన్ని బయటికి తీస్తా. నిన్ను వదిలించుకున్నాను అనుకున్నాను, కానీ ఈ లోపు నీ కూతుర్లా వస్తుందనుకోలేదు. అలా వస్తుంది అని ఆ రోజే అనుకుంటే నువ్వు కాపాడాలని విసిరేసిన ఈ భూమిని నేను బయటికి తీసి తిరిగి అదే మంటలో కాల్చి బూడిద చేసేదాన్ని. ఇప్పటికైనా పోయిందేమీ లేదు శోభాచంద్ర. నీ కూతుర్ని తొందరలోనే నీ దగ్గరికి పంపిస్తాను. చెప్తాను మేడం, నిజం చెప్తాను మేడం. నిజం చెప్తాను. దెబ్బ పడితే గాని చెప్పాలనిపించలేదా? చెప్పు, ఎందుకు చంపాలనుకున్నావో చెప్పు. నేను చంపాలనుకోలేదు మేడం. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఆ నైట్ అనుకోకుండా నేను మాట్లాడుతుంటే ఆ శరత్ చంద్ర అంకుల్ చూశారు. బాబాయ్, 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 బాబాయ్. అంతకు మించి నాకేం తెలీదు మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.